జల్లికట్టు పరిచయం అక్కర్లేని సాహస క్రీడ ఇది. తమిళనాడులో సంక్రాంతి అనగానే గుర్తొచ్చే ఈ పోటీల రేంజే వేరు. ఒకవైపు శతాబ్దాల సాంప్రదాయం, మరోవైపు ఇప్పటికీ కొనసాగించాలన్న యువతరం ఉత్సాహం వెరసి ఏ ఏటికా ఏటా ఎంతో ప్రత్యేకంగానే నిలుస్తుంటాయి జల్లికట్టు పోటీలు. మైదానంలో ఎడ్లు పరిగెత్తడం, వాటిని లొంగ తీసుకునేందుకు యువకులు ప్రయత్నించడం. క్లుప్తంగా ఇది జల్లికట్టు అంటే. చెప్పుకోవడానికి ఇలా మామూలుగానే అనిపించినా చూసినప్పుడు మాత్రం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. అందుకే ఎన్ని వాదనలు వినిపించినా తమిళులు తమ సంస్కృతిలో భాగమైన ఈ క్రీడను ఘనంగా నిర్వహిస్తూనే ఉంటారు. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. సాహసం, పౌరుషం, పంతం, పరమార్థం ఇలా అన్నీ కలగలిసిన ఒళ్ళు గగ్గురు పుడిచే ఆట జల్లికట్టు. ఈ క్రీడపై రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు, వాదనలు ఉండొచ్చు. అయినా సరే సంక్రాంతి సమయంలో జల్లికట్టు లేకపోతే అసలు అది పండగే కాదని తేల్చి చెప్పేస్తారు తమిళులు. అంతగా వారి సంస్కృతిలో భాగమైపోయింది. సంక్రాంతిని తమిళులు పొంగల్గా జరుపుకుంటారు. పేరు ఏదైతే ఏముంది, సందడి మాత్రం అదే. అయితే ఆ సందడిని పదింతలు చేసేది జల్లికట్టు. 2000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది ఈ ఆటకు. అందుకే ఎంతమంది ఎన్ని రకాలుగా వాదించినా ఏటా ఇది తప్పక జరిగి తీరాల్సిందే అని పట్టుపడతారు తమిళులు. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. நல்ல காலை நல்ல ஒருத்தர் பிடிச்ச ஒருத்தர் தொந்தரவு பண்ணாதீங்க பிரதர். அருமையான காலை, அருமையான வீரர் விட்டார், நல்லா அப்படி சூப்பர் வீரர், கைத்தட்டி உற்சாகப்படுத்துங்க. வீரர் வீரர் வெற்றி பெறாருமா. கீர்த்திகா தங்கப்பண்ணி வழங்கும் ஒரு சீனி பேனு மாநகராட்சி சர்வர் அண்ணா சூப்பர் காலங்க. அந்த வீரர் கணாச்சி தூக்கி விடுங்க. కాలై వెట్టి పెట్టిందిపా మానరాజు సర్వగా అండ మారు సూపర్. జల్లికట్టు అనేది నిజానికి సల్లికట్టు. సల్లి అంటే నాణెం, కట్టు అంటే కట్టడం. ఎద్దు మూపురం పైన బంగారం లేదా వెండి నాణేలు కట్టేవారు. ఎద్దు పరిగెత్తుతున్నప్పుడు మూపురాన్ని పట్టుకొని ఎవరైతే ఎద్దును నియంత్రించి ఈ నాణేలు పట్టుకొస్తారో వాళ్లనే విజేతలుగా ప్రకటించేవారు. ఇప్పుడు ఈ నాణేలు కట్టే పద్ధతి మారినా మూపురాన్ని పట్టుకొని ఎద్దుని కట్టడి చేయడం మాత్రం కొనసాగుతోంది. తమ గొప్పదనం, వీరత్వం చూపించుకునేందుకు జల్లికట్టుకు మించింది లేదు అని భావిస్తారు అక్కడి పురుషులు. అందుకే ఎంతమందికి గాయాలైనా, అప్పుడప్పుడు ప్రాణాలు కోల్పోయినా అస్సలు లెక్క చెయ్యరు. ఒక్కసారి ఈ దృశ్యాలు చూడండి, జల్లికట్టు ఎంత ప్రమాదకరమైందో అర్థమవుతుంది. చూశారుగా, ఇలా ఉంటుంది ఈ ఆట. అసలు ఈ ఆట జరిగే తీరే చాలా విభిన్నంగా ఉంటుంది. ఓ పెద్ద మైదానం, చుట్టూ వేలాది మంది జనం, ఎక్కడికక్కడ బారికేళ్లు, ఈలలు, గోలలు. సరిగ్గా ఆ సమయంలోనే ఓ ఎద్దుని గ్రౌండ్లోకి వదులుతారు. ఎద్దుని మైదానంలోకి ప్రవేశపెట్టే స్థలాన్ని వాడివాసల్గా పిలుస్తారు. ఎద్దు బయటకు వచ్చిన దగ్గర నుంచి పరుగులు తీస్తూనే ఉంటుంది. వేగంగా పరిగెత్తేటప్పుడు కొంతమంది యువకులు మూపురాన్ని పట్టుకుని నియంత్రించే ప్రయత్నం చేస్తారు. ఎద్దుని అదుపులోకి తీసుకొచ్చారంటే ఆ వ్యక్తి గెలిచినట్టే, లేదంటే ఓడిపోయినట్టు. కానీ అది అంత సులువుగా లొంగదు. అటూ ఇటూ పరుగులు పెడుతుంది, కొమ్ములతో కుమ్ముతుంది. ఆ సమయంలో కాస్త పట్టు తప్పినా ప్రాణాలకే ప్రమాదం. ఇంత రిస్క్ ఉన్నా ఇదంతా సరదానే అని నవ్వుకుంటారు తమిళులు. மதுரை மாவட்டம் வெள்ளையங்குன்றம்
మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఉత్కంఠంగానే ఉంటుంది. తమిళనాడు అంతటా ఈ ఆటకు ప్రాచుర్యం ఉన్నప్పటికీ మదురైలో ఎక్కువగా ఈ జల్లికట్టు పోటీలు నిర్వహిస్తుంటారు. ఆలంగనల్లూరు, పాలమేడు ప్రాంతాలు ఇందుకు చాలా పేరుగాంచాయి. ఇక్కడ జరిగే ఈ పోటీలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉందంటే అతిశయోక్తి కాదు. ఇది తమిళుల సంస్కృతికి సంబంధించిన ఆటే కావచ్చు. కానీ ఈ 3 పోటీలు చూసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తుంటారు. ఈ ఏడాది జనవరి 3న తచ్చనకురిచి గ్రామంలో జల్లికట్టు అధికారికంగా మొదలైంది. తర్వాత అవనియాపురం, పాలమేడులోనూ ఏర్పాట్లు జరిగాయి. ఈ నెల 17వ తేదీన అలంగానల్లూరులో ముఖ్యమంత్రి స్టాలిన్ చేతుల మీదుగా పోటీలు ప్రారంభం కానున్నాయి. விருதுநகர் மாவட்டம் சூப்பர். விருதுநகர் மாவட்டம் குடிமர் விட்டு போலீஸ் எல்லாம் வண்டியில ஏறிக்கோங்க. கீழே நிக்காதீங்க. சூப்பர். தம்பி விட்டுறாங்க தம்பி. ఈ ఆటపై ఎన్ని విమర్శలు ఉన్నా తమిళులు చెప్పే మాట మాత్రం ఒకటే. వ్యవసాయంతో ముడిపడిన పశువులకు కృతజ్ఞతగా జల్లికట్టు నిర్వహిస్తారు. ఇందులో మరో మాటే ఉండదని తేల్చి చెబుతారు అక్కడి ప్రజలు. జల్లికట్టులో మొత్తం 3 రకాలుంటాయి. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఆటను మాత్రం వెలివెట్టాయి అంటారు. అంటే ఓ బహిరంగ ప్రదేశంలో ఎద్దును వదులుతారు. అది ఎంత దూరం పరిగెడితే అంత దూరం వెళ్లి అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎద్దు మైదానంలోకి వచ్చిన తర్వాత యువకులంతా కలిసి రెచ్చగొడతారు. ఆ సమయంలో అది బెదిరిపోయి ఎటుపడితే అటు పరుగులు తీస్తుంది. ఆ సమయంలోనే యువకులు వెంటపడి మూపురం పట్టుకుంటారు. ఎద్దు ఎంత విదిలించుకోవాలని చూసినా కొంతమంది గట్టి పట్టు పడతారు. మరికొంతమంది పట్టు తప్పి కింద పడిపోతారు. గెలిచిన వారిని సంక్రాంతి వీరుడిగా ప్రకటిస్తారు. அமைச்சர் வழக்கு அண்ணாச்சி மாநில வாழ முடிச்சா உங்களை பாத்துக்க. மாநில மாவட்டம் That's fantastic. That's very nice to see. For us, it's the first time, and it's a very impressive experience. How was the? Yeah, it's impressive. The bulls are very strong, very fast, very strong, and the guys are very brave. It's incredible to do that. No, never. We didn't know that it was just existing, and it's very impressive. So we are here to discover the Tamil culture, and it's incredible. If we are giving us the bull, I think 20 years ago or 30 years ago, I should have do it, but not now. so it's easy. Yeah, it's crazy. 2014లో సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేధం విధించగా నిరసనలు వెలువెత్తాయి. ఫలితంగా అంతకుముందు జంతుహింస నియంత్రణా చట్టంలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి సవరణ చట్టం 2017 ప్రకారం ఈ జల్లికట్టు పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ జల్లికట్టు పోటీలను ప్రైవేటు వ్యక్తులు నిర్వహించడానికి వీల్లేదు. ప్రభుత్వమే అధికారికంగా జరపాలి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ SOP ప్రకారమే వీటిని నిర్వహించాల్సి ఉంటుంది. అధికారిక ఆన్లైన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే ఎద్దులను బరిలోకి దింపాలి. వీటిని బరిలోకి దింపే ముందు ఆరోగ్యం ఎలా ఉందో పరిశీలిస్తారు. వాటికి మెడికల్ చెకప్స్ తప్పనిసరి. மாடுக்கு பரிசு இல்ல, யாரும் பிடிக்க வேணாம். மாட்டுக்காரர் கயிறு மூடு. மாட்டுக்காரர் கயிறு மூடுவோம்.